శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడున్నటువంటి అధికారులను వర్ష ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఏ మేరకు వరద నష్టం సంభవించిందో అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్టు తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్టును ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ద్వారా పరిశీలించారు. అక్కడ ప్రాజెక్టు దగ్గర వస్తున్న వరద, తర్వాత కిందికి వస్తున్న నీటి ఎంత వదులుతున్నారు ఏంటి అనే విషయాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపైన నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రైతులతో కలిసి అక్కడ ఒక సమీక్ష అయితే సీఎం రేవంత్ చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా మధ్యమానేరు, అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్ళనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, గత 36 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున గోదావరి బేసిన్ లో వరద అయితే వస్తున్నాయి. అటు మానే కావచ్చు, ప్రాణహిత కావచ్చు, ఇటు గోదావరి నది కావచ్చు, మన్నీర నది కావచ్చు, పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఈ వరదల వల్ల జనావాసాలకు నీరు వచ్చింది. కామారెడ్డి, తర్వాత నిర్మల్, ఆసిఫాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనావాసాల్లోకి నీరు వచ్చి పలు కాలనీలు, గ్రామాలు, ఊర్లు, పట్టణాలు మునిగిపోయిన పరిస్థితి, జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు కూడా పూర్తిగా వరదలు వచ్చినాయి. మానేరు ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఆగస్టు నెల 2వ వారం వచ్చినప్పటికీ మానేరు ప్రాజెక్టులకు ఇప్పటి వరకు అయితే నీటి వరద అనేది కొనసాగలేదు. ఎంతసేపు శ్రీరామ్ సాగర్, ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్ళే తప్ప ఇప్పటి వరకు వరద అనేది రాలేదు. అయితే ఒక్కసారిగా మానేరు క్యాచ్మెంట్ ఏరియా ఏదైతుందో ఆ మానేరు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు మానేరు నదికి గత దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున వరదలు అయితే వచ్చాయి. మధ్య మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరు కూడా పూర్తి జలకళలు సంతరించుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆ తర్వాత అప్పర్ మానేరు వద్ద చిక్కుకున్న వాళ్ళని ఆర్మీ హెలికాప్టర్లు అయితే రెస్క్యూ చేశాయి. ఇవన్నిటి విషయాలను ఎక్కడెక్కడైతే 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల జనావాసాల్లోకి నీళ్లు రావడంతో పలు చోట్ల ఇళ్లకు ప్రమాదం ఏర్పడింది. గ్రామ కాలనీల్లోకి నీళ్లు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వస్తువులు తడిసిపోయాయి. ఇవన్నీ ఎక్కడైతే జల దిగ్బంధం ఉంది, ఎక్కడైతే అసలు ఈ జల విలయం ఏ రకంగా జరిగిందనే అన్ని విషయాలను ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా తెలుసుకోనున్నారు. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా కామారెడ్డి వెళ్తారు. కామారెడ్డి నుంచి మానేరు పరివాహక ప్రాంతాన్ని కూడా ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించనున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మరి కాసేపట్లో ఆయన కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ వరదకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి కాసేపట్లో ఆయన కామారెడ్డికి వెళ్లబోతున్నారు. అక్కడ వరద బాధితులు కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. వరద బాధితులకు సంబంధించి, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి, రిలీఫ్ ఫండ్స్ కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ఆయన కామారెడ్డికి వెళ్లబోతున్నారు. అక్కడ వరదపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇప్పటివరకు ఏరియల్ సర్వే నిర్వహించారు. మరి కాసేపట్లో ఆయన వరద బాధితులతో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. నేరుగా ఆయన వరద బాధితులు కలిసే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో కామారెడ్డికి చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.